అమ్మో! జస్ట్ మిస్ చచ్చిపోతుండే తెలుసా? అసలు మ్యాటర్ ఏంటంటే మేమైతే వైజాగ్ ఎక్స్‌పోలో పెట్టిన ఎగ్జిబిషన్ మొత్తం కంప్లీట్‌గా చూడ్డానికైతే వెళ్ళాము. నేనైతే స్పెసిఫిక్‌గా ఎళ్ళింది మాయాలోకం చూడ్డానికి. అదంతా మీకు కూడా చూపిద్దామని చెప్పి లాంగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలోకి వెళ్ళే కంటే ముందే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. డోంట్ స్కిప్ ద వీడియో ఎందుకంటే చాలా ఎక్సైట్ అయ్యే విషయాలైతే చాలా ఉన్నాయి. అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. నాకు తెలిసి మీరైతే ఎప్పుడు ఇలాంటివి చూసుండరని అనుకుంటున్నాను నేను. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంత డైరెక్ట్‌గా ఇలాంటి సీన్స్ చూస్తానని నేనైతే ఎప్పుడు అనుకోలే. ఇంకా లేట్ చేయకుండా మేమైతే ఎగ్జిబిషన్‌కి వచ్చేసి మనిషికి ₹100 టికెట్ అనమాట కంపల్సరీ. టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోగానే ఫస్ట్ అయితే ఇలాగా జనరల్లీ ఎగ్జిబిషన్‌లో పెట్టే సామాన్లే పెట్టారనమాట. ఫస్ట్ జనాల్ని అట్రాక్ట్ చేసుకునేదానికి. మాక్సిమం కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చాలా వరకు మనం యూజ్ చేసే వస్తువుల్ని ఫస్ట్ పెట్టారు. నాకైతే కుట్టి బ్యాగ్స్, స్టేషనరీ ఐటెమ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే అవన్నీ కూడా ఫస్ట్ క్యాప్చర్ చేసుకొని ఉన్నా అక్కడే. అక్కడ ధైర్యంగా తిరుగుతున్నాం అన్నమాటే గాని, మా వాడిని తీసుకొని వచ్చాక ఇంకా నార్మల్‌గా చేస్తాడా, షాపింగ్ అయితే అదరగొట్టేసాడు మా వాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, పెన్స్ అయితే భలే బుజ్జిగా ఉన్నాయి. అసలు ఇవి పెన్సా లేకపోతే ఆడుకునే బొమ్మలా కూడా తెలియట్లేదు. అంత క్యూట్‌గా ఉన్నాయి. నాకైతే ఇలా చిన్న స్టేషనరీ ఐటెమ్స్ వాటి మీద ఉండే క్యూట్ బొమ్మలు చూస్తే భలే ఇష్టం అనమాట. నేను అవన్నీ కొనుక్కొని తెచ్చి దాచుకుంటుండే. బట్ ఇప్పుడైతే ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి అస్సలు కొనట్లేదు. అండ్ ఈ కప్స్ అయితే నాకు ఇంకా కప్స్ పిచ్చి తెలిసిందే. నాకైతే కాఫీ కప్స్ అంటే చాలా ఇష్టం. అవన్నీ చూస్తూ కొంచెం ముందుకొచ్చినప్పటికి గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా రోజులైంది అంటే గేమ్స్ ఆడి. అందుకని మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ట్రై చేసాము. ఎంత కష్టపడి చేసినా కూడా ఏమొస్తాయో తెలీదు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా నేను. ఎంత ట్రై చేసినా కూడా అది అసలు 6లో తప్ప అన్నిట్లో పడిద్ది. ఒకవేళ బై లక్ ఉంటే తప్ప 6లో పడదు. ఎన్ని లెక్కేసినా కూడా లాస్ట్‌కి ఆ బట్టల బ్రషో, లేకపోతే బొచ్చో, లేకపోతే ఇంకేమో వస్తాయి తప్ప అన్నీ సిల్లీ ఐటెమ్స్ కానీ ఒక్క ఇంపార్టెంట్ ఐటెమ్, ఒక్క మంచి ఐటెమ్ కూడా ఇప్పటి వరకు రాలేదు. మేము గేమ్ ఆడుతున్నంత సేపు కూడా అదే నవ్వుకుంటూ అనుకుంటున్నాము. ఎంత కష్టపడేసినా ఆ బాటిల్ బ్రషే వచ్చిద్ది అని చెప్పి. లాస్ట్‌లీ గెస్ వాట్, నేను చెప్పిందే కరెక్ట్ అయింది. మా చెల్లికి ఒక బొచ్చొచ్చింది. ఫస్ట్ టైం అనుకుంటా ఇప్పటి వరకు బటిల్ బ్రష్ మిస్ అవ్వడము. ప్రతిసారి అదైతే కంపల్సరీ. ఇంకా మా అమ్మ అయితే మా బుడ్డోడి కోసం ఈ క్రేయాన్ సంపాదించింది. మళ్ళీ ఇంకోసారి మా చెల్లి ఆడినందుకు ఒక బాక్స్ వచ్చింది. నాకైతే టూత్ బ్రష్ స్టాండే వచ్చింది ఇంకా లాస్ట్‌కి. ఇంకా ఆ గేమ్ వదిలేసి ఎంత ట్రై చేసినారా అని అర్థమైపోయింది. ఇంకా పక్కకెళ్ళి వేరే గేమ్ ఆడదామని మా ఆయన అయితే స్టార్ట్ చేశారు. బట్ అది ఒక్కటి కూడా బాల్ పడదో తెలిసిందే కదా, వాళ్ళు ట్రిక్స్ ప్లే చేస్తారు. అండ్ మనం ఈజీగా అందులో పడిపోయి మళ్ళీ ఆడేసి ఏదో వచ్చేస్తుందని ట్రై చేస్తాం. మొత్తం ఎగ్జిబిషన్ అంతటికి కూడా మా ఆయనకి చాలా ఇష్టం. పిచ్చి అంటే ఇదే గన్ షాట్ గేమ్. ఎక్కడున్నా అస్సలు వదలరు. అండ్ ఇది కూడా ట్రై చేసాం బట్ అది కూడా పడలేదు. ఫైనల్లీ మేము ఆడిన గేమ్స్ అన్నీ కూడా అటర్ ఫ్లాపే అనమాట. ఇంకా గేమ్స్ ఆడి కష్టపడి అలసిపోయామని చెప్పి ఫుడ్ కొంచెం వేద్దామని చెప్పి బయటకు వచ్చాము. యాజ్ యూజువల్ అక్కడ పెట్టిన చాట్ బండి దగ్గరికి వెళ్తే మాకు ఎలాగో అక్కడ అంతగా వెరైటీస్ దొరకలేదు కాబట్టి జస్ట్ లైట్గా చాట్ వేసేసి వచ్చాము. అండ్ స్ప్రింగ్ పొటాటో ఎప్పటి నుంచో ట్రై చేయాలని ఉండేదన్నమాట. ట్రై చేస్తే మా చెల్లికి నచ్చింది కానీ నాకైతే అంతగా నచ్చలేదు. ఇంకా మా ఆయన బజ్జీ మిర్చి తిందామని సైడ్కి వచ్చారు. ఫైనల్లీ ఫుడ్ కంప్లీట్ చేసుకొని నా ఫేవరెట్ అయిన చూడడానికి వెళ్ళిపోయాము. అదే యమలోకం. నాకు ఆ ఫస్ట్ సీనరీ చాలా నచ్చింది. అస్సలు ఆ సెటప్ కూడా చూస్తే మూవీస్లో మనం చూసినట్టు యమలోకానికి నిజంగానే ఎంట్రీ ఇచ్చామా అని అనిపించింది. నేను ఆల్రెడీ షార్ట్స్లో చెప్పినట్టు నేను ఇక్కడికి మెయిన్లీ వచ్చింది అయితే ఆ యముడి గెటప్ చూడడానికి. వాళ్ళు తీసుకున్న రిఫరెన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అది కైకాల సత్యనారాయణ గారిని రిఫరెన్స్గా తీసుకున్నారు కాబట్టి సూపర్గా వచ్చిందని చెప్పాలి. ఇంకా పక్కన ఉన్న అసలు పాపుల్ని నిల్చోబెడితే నేను ఇంకెవరో చూడడానికి క్యూలో నిల్చున్నారేమో అనుకున్నా. బట్ అంతా అనుకోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఎందుకంటే నిజంగా జనాలు నిల్చున్నట్టే కనిపిస్తున్నాయి అవన్నీ. ఇంకా అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాక పక్కనే ఒక చిన్న తోవ ఉందనమాట. అందులోకి ఎంట్రీ ఇచ్చాము. అక్కడే ఉంది అసలైన మ్యాటర్ అంతా కూడా. ఎందుకంటే అసలు పాపుల్ని ఎలా శిక్షిస్తారు అని చెప్పేసి ఇక్కడ బొమ్మల్ని క్రియేట్ చేసి పెట్టారు. ఇవి కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే అసలు నిజంగా మనుషుల్ని అక్కడ పడుకోబెట్టారేమో అనిపిస్తుంది. ఆ బ్లడ్ కారింది కానీ, ఆ కట్ చేసింది కానీ, బాబోయ్ చాలా రియలిస్టిక్గా ఉంది. ఆ బ్లడ్ కూడా కారుతుంది. పైప్ సెట్ చేశారనమాట. అండ్ అవి మూవ్ అవుతున్న విధానం చూస్తే చిన్నపిల్లలు అయితే కంపల్సరీ భయపడతారు. ఎందుకంటే నేను ఈ విషయం ఎంత గ్యారంటీగా చెప్పడానికి రీజన్ ఏంటంటే మా అమ్మ అండ్ మా బాబు కూడా ఆల్రెడీ భయపడి బయటకు వెళ్ళిపోయారు. నేను అది ముట్టుకోవడానికి భయపడడానికి రీజన్ ఏంటంటే అవి చాలా డెలికేట్ గా ఉన్నాయి. అండ్ వాళ్ళు చాలా కష్టపడి తయారు చేశారు కాబట్టి వాటిని ముట్టుకుంటే వాళ్ళు కెమెరా నుంచి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి జనాలు ఎవరు ముట్టుకున్నా కూడా మైక్ లోనూ ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నారు అందరినీ కూడా. ఎందుకంటే అవి ముట్టుకుంటే మళ్ళీ అవి ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వైరింగ్ సెటప్ కూడా చేశారు. మొత్తం
కిందంతా కూడా వైరింగ్ కనిపిస్తూనే ఉంది. వాటి మీద కాల్ వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కదా అందరికి. అండ్ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ మెయిన్లీ చెప్పాలంటే. ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇలాంటివన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి కదా. అందుకనే నేనైతే అపరిచితుడి సినిమాలో వినడం తప్ప ఇలాంటి శిక్షలు నిజంగా ఉంటాయని నాకు కూడా తెలీదు. ఇవన్నీ చూస్తుంటే మాత్రం నిజంగానే ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ అక్కని చూస్తుంటే అసలు నిజంగా కెమెరాకి ఫోకస్ చేసి పోజ్ ఇచ్చినట్టే ఉంది కదా. నాకైతే ఒక్కసారిగా యమదొంగ మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే వాటిలోన ఆవిడ గెటప్ వేశారు కదా యమోటల్ లాగా, అలాగే కనిపించారనమాట. అందుకే నేనైతే చాలా టైం అక్కడ ఫొటోస్ తీస్తూ టైం అయితే స్పెండ్ చేశాను. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ నిప్పుల మీద కాల్ చేస్తున్నారు జనాల్ని. అసలు తప్పులు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని నిజంగా జనాలు రియల్ గా చూస్తే మాత్రము తప్పు చేయాలంటే నిజంగానే చాలా చాలా భయపడతారు కదా. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాము. ఈ అంకుల్ ఎవరో పాములు పట్టేవాడిలాగా ఉన్నాడు ఏంటి అబ్బా అనుకున్నాము. బట్ అక్కడ తప్పు చేసిన వాళ్ళకి పాములు తేళ్లతో కరిపిస్తున్నాడు. ఇవి కూడా అసలు మూవ్ అవుతుంటే అక్కడ కళ్ళు నుంచి రక్తం అంతా వస్తుంది. నిజంగా చాలా చాలా రియల్ గా ఉన్నాయి ఇవన్నీ. మనకైతే చూడడానికి చాలా బాగా అనిపిస్తున్నాయి కానీ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు కదా అని అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. నాకైతే ఇక్కడ చాలా చాలా నచ్చిన శిక్ష అయితే, ఓవర్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఇలాగ వేడి వేడి మరుగుతున్న నీళ్ళతో ఇలా పోసి శిక్షిస్తారంట. అసలు ఒళ్ళంతా కూడా కాలిపోయి ఎలా కనిపిస్తుందంటే అసలు ఫేషియల్ అసలు ఏం లేదు ఫేస్ లో, అలా కాలుస్తారని చెప్తున్నారు. నిజంగా తాగుబోతులు తెచ్చి ఇక్కడ వదిలేయాలి, వీళ్ళకి బాగా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడైతే కళ్ళు అన్ని పీకేసి శిక్షిస్తారంట. అసలు శిక్షలు కూడా అక్కడ నీట్గా మెన్షన్ చేసి ఉన్నారు. నేను వాటి మీద కాసేపు అయ్యాక కానీ ఫోకస్ పెట్టలే, అందుకని అవన్నీ ఇప్పుడు చూస్తూ వస్తున్నాను నేను. ఇక్కడ కనిపిస్తున్న దానికైతే చాలా మంది రిలేట్ అవుతారు. ఎందుకంటే మన రిలేటివ్స్ ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఇలా కనిపిస్తారంటే ఎలకలతో. మరి రిలేటివ్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇన్ని బాణాలా, అమ్మో అన్న నేను నీకేం అనలేదు, నువ్వు గుచ్చుకో, నేను జస్ట్ చూడ్డానికి వచ్చా అంతే. ఎందుకంటే అన్న నా మీద ఫోకస్ పెట్టినట్టున్నాడు ఎందుకు వచ్చావని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇది చూస్తే మాత్రం కాంచనా సినిమా గుర్తొచ్చింది నాకు. కాంచనా క్లైమాక్స్లో ఇలాగే కదా చేసేది. నాకు తెలిసి వీళ్ళ దగ్గరే మన కాంచనా అక్క ట్రైనింగ్ తీసుకొని ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది రియల్గా చూడడము. అండ్ దాని తర్వాత ఇక్కడ నాకైతే ఇది చూసాక లైన్ గుర్తొచ్చింది, రాబందులు పీక్ తింటే అని అంటారు కదా, అది ఇదే అనమాట. ఇది కూడా ఒక శిక్ష అని నాకు ఇప్పుడే అర్థమైంది. జనరలీ అంటారేమో అనుకున్నాను, బట్ అది నిజమే అని ఇప్పుడే తెలిసింది నాకు. ఇంకా మధ్యలో ఈ మర్రి చెట్టు ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు. దాని పక్కన చూస్తే నాకు ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి కూడా ఒళ్ళు గగురు పిడిచింది ఇది చూస్తే నాకు. ఎందుకంటే నాకు ఆ ఇన్సెక్ట్స్ లాంటివి చూడడమే చాలా చిరాకు ఉంటుంది. ఇంకా అది మొక్కమంతా పాకినట్టు పెట్టారు అక్కడ, చాలా చిరాకు అనిపించి ఇక పక్కకు వచ్చేసా. ఇక్కడైతే వేలాడదీసి మరి అక్క వెనక నుంచి కొరడాలతో కొట్టి మరీ శిక్షిస్తోంది. అవి కూడా ఎలా మూవ్ అవుతున్నాయి చూసారా. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసాము. ఎందుకంటే నాకు అక్కడ పక్కన పురుగులు చూస్తుంటే ఒళ్ళేదులా అనిపించింది అనమాట. ఇక్కడ ఇంకో అక్క కొరడాలతో మళ్ళీ శిక్షిస్తూ ఉంది. ఆ పక్కనే ఇంకో అన్న కూడా ఎవరినో శిక్షిస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే దొంగతనాలు ఎక్కువ చేసి మోసాలు చేసే వాళ్ళకి ఈ శిక్ష అంట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మకి అబద్ధాలు చెప్తే ఇలా పిశాచాలతో భయపెడతారంట. చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండండి. మరి మేమైనా అబద్ధాలు చెప్పామో ఏమో మాకే గుర్తులేదు, మీరైనా జాగ్రత్తగా ఉండండి. మరి ఇలాంటి శిక్షలు మనకు వద్దు కదా, అస్సలు బాలేవు. దీని తర్వాత వచ్చే శిక్ష అసలైన థ్రిల్లింగ్. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను వినడం తప్ప ఎప్పుడు గమనించలేదు. ఎందుకంటే నూనెలో వేయిస్తారు నరకంలో అని చెప్తా ఉంటే ఏమో అనుకున్నా, ఇలా ఉంటుందని అయితే నాకు నిజంగా ఇప్పుడే తెలిసింది. కింద చూస్తున్నారు కదా, కుండ కింద నిప్పులు ఎలా ఉన్నాయండి, అందులో మనుషుల్ని ఎలా బాగా సెట్ చేశారు, సూపర్గా ఉంది. ఇక్కడైతే మొసలతో కరిపించేస్తున్నారు. దాని పక్కన చూస్తే ఇది అసలైంది. ఎందుకంటే ధనదాహం ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే బంగారాన్ని కరిగించి లావాలాగా గొంతులో పోస్తారంట. చూసుకోండి మరి, డబ్బు అని వెనక పడితే లాస్ట్ కి ఏమీ దొరకదు. ఇంకా మీరు కావాలనుకున్న ఆ డబ్బుతోనే మీకు శిక్షలు కూడా దొరుకుతున్నాయి. అందుకనే ఎంత కావాలో అంతే సంపాదించుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మన అపరిచితుడు బ్రో ఎప్పుడో చెప్పాడు, తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇంకా అక్కడతో నరకం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం స్వర్గంలోకి అయితే ఎంట్రీ ఇచ్చామన్నమాట. స్వర్గం అంటే గుర్తొచ్చేదే ఇంద్రుడు, అలాగే మన రంభ, ఉర్వశి, మేనక ముగ్గురికి సరిపోయినట్లేదు. అందుకే ఇద్దరు దేవతల్ని మాత్రమే సెటప్ చేశారు. ఇక్కడ చూడ్డానికి ఎంత బాగుందంటే అసలు స్మోకీ లాగా చాలా చాలా బాగా రెడీ చేశారు. ఏనుగే హైలైట్ అన్నిటికంటే. మిగతావి బొమ్మలని తెలుస్తున్నాయి కానీ ఏనుగు మాత్రం చాలా రియల్ గా ఉంది. ఇంకా అక్కడి నుంచి పక్కకు వస్తే మన దైవ దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఎంత బాగుందంటే అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు. నేను కంప్లీట్గా అక్కడ చూస్తూ వీడియో తీస్తూనే ఉండిపోయాను. ఎంత అందంగా రెడీ చేశారంటే నిజంగా అబ్బా, వెంకటేశ్వర స్వామి నిజంగా ఇక్కడ ప్రత్యక్షం అయిపోయారా అని అనిపించింది నాకు. చూస్తున్నారు కదా మీరు కూడా, తిరుపతిలో చూసింది కూడా ఇప్పుడు గుర్తుండదు, కానీ ఇక్కడైతే నిజంగా చాలా చాలా నచ్చింది నాకు.
సో అలా వెంకటేశ్వర స్వామి దర్శనంతో మన యమలోకం అయితే కంప్లీట్ అయిపోయింది టూరు. వీడియో ఇక్కడితో అయిపోయింది కానీ ఇంకా చూడడానికి చాలా ఉన్నాయి. బట్ మాకైతే టైం లేదు. అందుకనే మేము నైట్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మేము చూడాల్సినవి చాలా ఉన్నాయి కానీ మిస్ చేసేసాం. ఏం చేస్తాం ఇంకా అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.